అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము. అంటే మీ గురించి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాము. ఓకేనా? సో రీడింగ్ స్టార్ట్ చేద్దాము. చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ చాలామంది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ అండి, ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కమెంట్ చేయడం అండ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది, మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ నేను ఇంకా మీకు ఏవైతే యూస్ఫుల్గా ఉంటుందో అలాంటి కంటెంట్తో మీకు వీడియోస్ చేస్తాను. మీకు ఏదైతే అవసరమో మీ సిచ్యువేషన్స్కి, మీకు ఏదైతే యూజ్ అవుతుందో అలాంటివి నేను చేసి మీకు ఎవ్రీడే అప్డేట్ చేస్తాను. సో ప్లీజ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ కార్డే డెత్ కార్డ్ వచ్చింది. సో ఇది నెక్స్ట్ స్టార్ కార్డ్ వచ్చింది. సో ఇది ఒక గుడ్ న్యూస్లో మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది చేంజ్ అవ్వబోతుందన్నమాట. సో బాగుంది. ఈగో పర్సన్ బాగా ఓకే. స్ట్రాంగ్ కనిపిస్తున్నారు మీరు బాగా అండి. ఇలానే స్ట్రాంగ్ ఉండండి. ఓకే, అంత బాగుంటుంది. బాగా నైస్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ 2 of Cups వచ్చింది. హ్యాపీ ఫ్యామిలీ, రీయూనియన్, ఒక సెలబ్రేషన్, ఇంకేమైనా అనుకోవచ్చు. నైస్. సో ఇక్కడ మీరు, మీ పర్సన్ ఇద్దరు ఎనర్జీస్ ఉన్నాయి. సో మెయిన్లీ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ దేనికో బాగా ఓవర్ థింక్ చేస్తున్నారండి. ఆలోచనలన్నీ కూడా చాలా ఎక్కువగా అగ్రెసివ్గా వచ్చేస్తున్నాయి. అప్ అండ్ డౌన్స్ అయిపోతున్నాయి వాళ్ళ థాట్స్, కానీ వాళ్ళ చాలా నెర్వస్ అయిపోతున్నారు. చాలా అప్ అండ్ డౌన్స్ అయిపోతున్నాయి వాళ్ళ ఆలోచనలు కూడా. చాలా 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 నర్వస్ అయిపోతున్నారు అన్నమాట. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా ఈ పర్సన్ని మీట్ అవ్వాలి అని. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ సెపరేషన్ అయ్యి కూడా మ్యాక్సిమం 3 months పైనే కనిపిస్తుంది. అండ్ ఏంటంటే 6 years నుంచి 3 months మధ్యలో మీకు సెపరేషన్ అయ్యి ఉండాలి. ఈ 6 years నుంచి 3 monthsలో ఎప్పుడైనా మీకు ఈ సెపరేషన్ అనేది జరిగి ఉండొచ్చు. అండ్ మ్యారీడ్ వాళ్ళు మాత్రమే కాదు, అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నారు. సెపరేషన్ అవ్వండి, బ్రేకప్ అవ్వనివ్వండి, ఏదైనా కానీ 3 months నుంచి 6 years నుంచి 3 months మధ్యలో మీకు జరిగింది ఇది. సో ఈ పర్సన్ ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎలా చెయ్యాలి, దీన్ని మళ్ళీ ఎలా డెవలప్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, నా పర్సన్తో ఏ విధంగా మాట్లాడితే మళ్ళీ నేను నా పాస్ట్ లైఫ్ని నా పర్సన్తో నేను రీచ్ అవ్వగలుగుతాను అని చెప్పి వీళ్ళ ఆలోచన అన్నమాట. బట్ మీరేంటంటే ఇక్కడ అంత సక్సెస్ అయిపోతుంది ఇంకా అనే టైంలో ఈ పర్సన్ మీకు దూరమైపోయారు. వాళ్ళే వద్దనుకొని చెప్పి, వాళ్ళే బ్రేకప్ చెప్పి, ఇంక రిలేషన్ ముందుకెళ్ళదు, నాకు ఈ కాంటాక్ట్ అనేది వద్దు, ఈ కమిట్మెంట్ వద్దు నాకు అని చెప్పి వాళ్ళే కావాలని వెళ్ళిపోయారు. మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఇంకంత బాగుంది, ఇంకా సెట్ అయిపోయింది, ఇంకా నేను, నా పార్ట్నర్, నా పిల్లలు ఇలా హ్యాపీ లైఫ్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన ఈ టైంలో ఈ పర్సన్ ఇంకా నాకు వద్దు, ఇంకా నేను ఇంకా ఉండలేను, నేను కంటిన్యూ చేయలేను అని చెప్పి వెళ్ళిపోయారు. బట్ అన్మ్యారీడ్ వాళ్ళకి ఏంటంటే నాతో ఇంకా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళదు, నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు, లేకపోతే మనకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, రిలేషన్స్ కూడా డిఫరెన్సెస్ ఉంది, ఫినాన్షియల్ స్టేటస్ అనేది డిఫరెన్సెస్ ఉంది, నువ్వు వేరే నేను వేరే అని చాలా చెప్పాలంటే సిల్లీ రీజన్స్ అని చెప్పేసి వీళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు. బట్ ఎందుకంటే మీరు ఈ విషయంలో చాలా హోప్స్ పెట్టుకున్నారు, చాలా హోప్స్ పెట్టుకొని చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మీ ఎమోషన్స్ అన్నీ కూడా ఒక ఎఫర్ట్ లాగా చేంజ్ చేసి ఈ రిలేషన్లో చాలా
డెవలప్ అవ్వడానికి మీరు చాలా ట్రై చేశారు. బట్ ఇంత కష్టపడినా కూడా ఇదంతా స్మాష్ అయిపోయింది అని చెప్పి ఒక ఏమంటారు కుప్పకూలిపోయినట్టుగా అయిపోయింది అన్నమాట. మీ సిచ్యువేషన్ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. బట్ ఇప్పుడు గ్రేట్ అండి, మీరు చాలా కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు కొంచెం కొంచెంగా. చాలా చాలా మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీ అన్నమాట. ఇక్కడ మేల్ ఫీమేల్ అందరూ కనిపిస్తున్నారు. ఇంకొకటి నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను, మనకి మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఒకటేనండి. ఇది మీకు ఎవరికైతే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళని ఊహించుకుంటూ ఈ రీడింగ్ చూడండి, ఓకేనా. సో ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఏం ఈ డిఫరెన్స్ లేదు, ఇద్దరు ఈక్వల్గానే కనిపిస్తున్నారు నాకు. సో మెయిన్లీ ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ పేరెంట్స్కి చెప్పడానికి భయపడ్డారండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. చాలామంది ఏంటంటే ఒప్పించడానికి ట్రై చేస్తారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయలేదు ఈ మీ రిలేషన్లో. ఎందుకంటే మెయిన్లీ ఇక్కడ మీకు చాలా డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి, చాలా డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఈజీగా యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి మనసు రాలేదన్నమాట. బట్ ఏంటంటే ఈ పర్సన్ని మీరు చాలా 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 లవ్ చేశారండి. మీరేంటంటే ఈ పర్సన్తో ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించుకున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ పర్సన్ కూడా మీతో స్టార్టింగ్లో అలానే ఉన్నారు. మీకు చాలా ఒక ప్రామిస్ చేశారు, ఒక కమిట్మెంట్ ఇస్తానని చెప్పి ఒక నమ్మకం ఇచ్చారు. ఎలా అయినా సరే మనం ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అని వాళ్ళు చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ట్రై చేశారన్నమాట. సో మీరు కూడా ఈ పర్సన్ మాటలు విని చాలా ఆశలు పెట్టేసుకున్నారు. బట్ ఏంటంటే ఫైనల్లీ మ్యారేజ్ అయినా అవ్వకపోయినా కూడా ఇక్కడ సెపరేషన్ అనేది క్లియర్గా అయిపోయింది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చేసింది. ఐమ్ సారీ. సో ఇక్కడ నెంబర్స్ చెప్తానండి. 6 8 9 again 6 3 7 4 13 18 21 31 34 16 1 14 19 6 చెప్పాను కదా. సో ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. జోడియాక్ సైన్స్ కూడా మీనరాశి, ధనుసు రాశి, మిథున రాశి, సింహరాశి, కన్యా, తుల, మేషం ఈ రాశులు కనిపిస్తున్నాయి. బట్ ఈ రాశులు నెంబర్స్ అనేవి కంపల్సరీ అవసరం ఏమీ లేదండి. లాస్ట్లో నేను లెటర్స్ కూడా చెప్తాను, ఓకేనా. ఫస్ట్ అయితే రీడింగ్ చేసేసుకుందాము. నెంబర్స్ లెటర్స్ జోడియాక్ సైన్స్ అనేవి కంపల్సరీ ఏమీ కాదు, జస్ట్ ఏదో మనం ఇక్కడ ఉన్నాయి కాబట్టి చెప్పుకుంటున్నాం అంతే, ఓకేనా. సో రీడింగ్ మనకి రిలేటెడ్గా రెజనేట్ అయ్యిందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ అంతే. జోడియాక్ సైన్స్తో ఇప్పుడు ఇది పని లేదు. సో ఇది రిలేటెడ్గా అనిపిస్తేనే మీరు కంటిన్యూ చేయండి, లేదు ఇప్పటి వరకు చెప్పింది మీకు రిలేటెడ్గా అనిపించకపోతే స్కిప్ చేసేయండి, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. బట్ ఏంటంటే ఇంకా చాలా ఎమోషనల్గానే ఉన్నారండి. ఎందుకు ఇలా జరిగింది, అసలు మిస్టేక్ ఎట్లా జరిగింది అని మీరు ఇలాగే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ కూడా మిస్టేక్ ఎక్కడ స్టార్ట్ అయింది, నాలోనా నా పర్సన్లోనా ఏంటి అనేది వాళ్ళు కూడా ఈ విధంగానే థింక్ చేస్తున్నారన్నమాట. ఎవరి కోసం వెళ్ళారో ఈ పర్సన్ వాళ్ళ చేతిలో కంప్లీట్గా డిజాస్టర్ అయిపోయారు. ఈ పర్సన్ లైఫ్ ఎలా అయిపోయిందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అంటారు కదా, అలా అయిపోయిందన్నమాట. హ్యాపీ లైఫ్ని తీసుకెళ్ళి ఏదో కావాలని చెప్పి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. థర్డ్ పార్టీ ఏం చేశారు, మొత్తం వీళ్ళ లైఫ్ని స్మాష్ చేసేసారు. ఇప్పుడు ఏంటంటే మీ గురించి థింక్ చేస్తున్నారు ఈ పర్సన్. అంటే నా పర్సన్తో ఉండుంటే నా లైఫ్ బాగుండేది కదా,
నా పర్సన్ నన్ను ఇలా ఎప్పుడు చీట్ చేయలేదు, నా పర్సన్ నాకు ఒక మంచి ఎఫర్ట్స్ పెట్టి ఒక లవ్ ఇచ్చారు, బట్ థర్డ్ పార్టీ మాత్రం నన్ను ఇలా మోసం చేశారు అని వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారన్నమాట. ఎందుకంటే అప్పుడు మీ పర్సన్ ఓపెన్గా లేరు. అప్పుడు ఓపెన్గా చెప్పుంటే మేబీ ఈ రిలేషన్ ఇంత దూరం వెళ్ళుండేది కాదు. ఎందుకంటే ఈ పర్సన్ మెయిన్లీ అంత ఓపెన్గా ఏదైనా మాట్లాడే టైప్ కాదన్నమాట. సో ఏదైనా కొంచెం మనసులోనే పెట్టుకొని అంటే బయటకి చెప్తే ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తారంటే అండి, ఈ పర్సన్కి మీ మీద ఇష్టం ఉంది, అది చెప్తే మీరు లోకు చేస్తారు, మీరు ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటారేమో, మనం అంటే నా పర్సన్కి చాలా ఇష్టం కదా, సో మనం అడ్వాంటేజ్ తీసుకుందాము, మన పర్సన్తో ఇంకా క్లోజ్ అయిపోదాము అని ఎక్కడ మీరు ఆలోచిస్తారు అన్నట్టు ఆ పర్సన్ ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు. మిమ్మల్ని కొంచెం స్ట్రిక్ట్గా ఉంచాలని చెప్పి ఈ పర్సన్ ట్రై చేశారన్నమాట. అంటే మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేశారు, మిమ్మల్ని ఒక భయంలో ఉంచడానికి, కంట్రోల్లో పెట్టడానికి, ఒక గ్రిప్లో పెట్టుకోవడానికి ఈ పర్సన్ ట్రై చేశారు. ఇప్పుడు అదంతా గుర్తొచ్చి చాలా బాధపడుతున్నారు. మీరు తన ఫీలింగ్స్ చెప్పాలనుకున్నారు, మీ ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేసి తన ఫీలింగ్స్ కూడా ఓపెన్ అయ్యి చెప్తే బాగుండు అనుకున్నారు. బట్ ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే ఓపెన్ అయ్యే క్యారెక్టర్ కాదు కదా, ఆ మెంటాలిటీ లేదు ఈ పర్సన్కి. సో ఏంటంటే ఎప్పుడు మనసులో దాచుకొని ఉంచుకున్నారు, ఇప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. బట్ ఏంటంటే క్లియర్ అండి, ష్యూర్గా చెప్తున్నాను, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ ఖచ్చితంగా వస్తుంది. బట్ సీరియస్లీ వీళ్ళు డైరెక్ట్ అవ్వరండి, మీకు డైరెక్ట్గా రారు. మెసేజెస్ ఆర్ కాల్స్ ఆర్ వేరే ఎవరైనా పెద్ద మనుషులు, సంథింగ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళతో మీకు కమ్యూనికేట్ చేయడానికి ఐఎమ్ సారీ ఈరోజు ఎందుకు స్టాండ్ అవుతుంది. సో ఓకే, ఇలాంటి వాళ్ళతో మీకు కమ్యూనికేట్ చేయడానికి పర్సన్ ట్రై చేస్తారన్నమాట. చాలా రకరకాలుగా ట్రై చేస్తారు. సో మీ కమ్యూనికేషన్ అయితే వస్తుంది, ఎందుకంటే మిమ్మల్ని వద్దని చెప్పి బ్లాక్ చేసేసి ఈ పర్సన్ కమ్యూనికేషన్ లేకుండా వెళ్ళిపోయారు. ఎలా అంటే చాలామందికి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఈ పర్సన్ ఎక్కడున్నారో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎక్కడున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అసలు చాలామంది ఇక్కడ చూస్తున్న వాళ్ళకి వాళ్ళ పర్సన్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియని సిచ్యువేషన్ అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా. సో మెయిన్లీ ఏంటంటే ఈ పర్సన్ అయితే చాలా 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 డ్రైన్ అయిపోయారు ఉన్నారండి. ఎలా అంటే షివరింగ్ రావడం, కోపం రావడం, ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఎందుకు బాధ వస్తుందో తెలియదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అట్లానే ఉన్నారు. ఎందుకు చిరాకు వస్తుందో తెలియదు, ఇదంతా ఎవరి మీద చూపించాలో తెలియదు, థర్డ్ పార్టీ మీద చూపించేంత ధైర్యం లేదు, ఎందుకంటే థర్డ్ పార్టీ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కదా. సో థర్డ్ పార్టీ మీద చూపించేంత దమ్ము ధైర్యం లేదు. నెక్స్ట్ ఏంటంటే మీతో చెప్పుకోలేరు, ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చెయ్యరు మీరు వెంటనే, ఎందుకంటే మీరు అంత భయంకరంగా నరకం అనుభవించారు ఈ విషయంలో. ఎన్నో నిద్ర లేకుండా ఏడ్చి బాధపడి చాలామంది ఏంటంటే కొంచెం ఇంక లైఫ్ ఎందుకు, ఇంక ఇలా లైఫ్ జీవించి ఉండడం అవసరమా అని కూడా ఆలోచించిన మెంబర్స్ కనిపిస్తున్నారు నాకు ఇక్కడ. సో ప్లీజ్ అండి, మీరు అట్లాంటి డెసిషన్స్ తీసుకోవద్దు, ఎందుకంటే మీరు ఇక్కడ చాలా ఈ ఎనర్జీలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మీ గురించి మీ పర్సన్ బాధపడేలాగా చేసుకోవాలి, కానీ మీ గురించి మీరు డెసిషన్స్ రాంగ్గా తీసుకోవద్దు, ఓకేనా? ఎందుకంటే మనకి ఈరోజు బాధ ఉండొచ్చు, రేపు ఇలాగే ఉండదు. మనం బాధలు ఏమైనా పడుతున్నామంటే ఈరోజు పడతాం అంతే, రేపు ఈ బాధ ఉండదు. ఈ రోజులాగా రేపు అనేది ఖచ్చితంగా జరగదు. ఖచ్చితంగా ప్రతి మనిషి యొక్క ఎనర్జీ ఎవ్రీడే చేంజ్ అవుతూనే ఉంటుంది. సో మెయిన్లీ మనకి స్ట్రాంగ్ అనేది మన బ్రెయిన్లో ఉండాలి, మన హార్ట్లో ఉండాలి, మన చేతిలో ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. సో అనవసరమైన డెసిషన్స్ తీసుకొని మీ లైఫ్ గురించి మీరు తప్పుగా డెసిషన్స్ తీసుకోవద్దు. అంటే ఇక్కడ తప్పుగా అంటే వేరే వేరే కాదండి, నాకేంటంటే చాలామంది కొంచెం
అటెంప్ట్స్ అంటే సూసైడ్ అటెంప్ట్స్ అట్లా చేసింది కూడా నాకు కనిపిస్తుంది. అంటే నేను ఓపెన్గా చెప్పలేకపోతున్నాను నా మాటలు. సో అందుకే ఇలాంటి డెసిషన్స్ దయచేసి తీసుకోవద్దు. మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఎవరో కోసం మీరెందుకు లైఫ్ ఇలా చేసుకోవాలి? వాళ్ళు మిమ్మల్ని కన్నారా? మీకు ఏమైనా పెట్టారా? మిమ్మల్ని పెంచారా? చేశారా? మిమ్మల్ని చదివించారా? వాళ్ళు ఎవరు? మధ్యలో వచ్చారు, మధ్యలోనే వెళ్ళిపోయారు. ఎవరో కోసం మీరెందుకు లైఫ్ని ఇలా చేసుకోవాలి? మీరెందుకు ఏడవాలి? మీకు ఎంత మంచి ఫ్యూచర్ ఉంది. మీరు 20స్లో ఉండండి, 30స్లో ఉండండి, 40స్లో ఉండండి, 50స్లో ఉండండి. బాధ ఎవరిదైనా ఒకటే, నీకు కాదు లేదు అన్నట్లా. బట్ బాధపడాల్సింది మీరు కాదు, మిమ్మల్ని వదులుకొని వెళ్ళిపోయిన ఈ పర్సన్ది. మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీ కోసం వెళ్ళారు కదా, ఇదెంత దౌర్భాగ్యం అన్నమాట. ఇలాంటి పర్సన్ వదులుకొని థర్డ్ పార్టీకి మ్యానిపులేట్ అయిపోయి వాళ్ళని నమ్మేసి వాళ్ళ చేతిలో డిజాస్టర్ అయిపోయి ఎట్లా అంటే వాళ్ళకి ధైర్యంగా సమాధానం చెప్పలేని సిచ్యువేషన్ ఈ పర్సన్లో ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయారు, బట్ ఈ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అట్లీస్ట్ థర్డ్ పార్టీకి ధైర్యంగా ఒక సమాధానం చెప్పలేని సిచ్యువేషన్, థర్డ్ పార్టీ దగ్గర ధైర్యంగా మాట్లాడే సిచ్యువేషన్ అయిపోయింది. సో ఎప్పటికైనా సరే మీ వాల్యూ తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉండండి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఈ సెపరేషన్ అవ్వడం అనేది తను వేరే వాళ్ళ మాటలకి మ్యానిపులేట్ అవ్వడం వల్ల జరిగిందని చెప్పి ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందండి. ఇప్పుడైతే వారిని మీరు కూడా క్షమించాలని చూస్తున్నారు, మీరు కూడా ఫర్గివ్ చేస్తే బాగుండని చెప్పి మీరు కూడా ఆశపడుతున్నారు. నన్ను ఫర్గివ్ చేస్తే బాగుండు, నన్ను క్షమించి మళ్ళీ తన లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తే బాగుండు అని చెప్పి మీ పర్సన్ కూడా ఆశపడుతున్నారు. ఈ బాధ మర్చిపోవడానికి కూడా ఈ పర్సన్ చాలా రకాలుగా ట్రై చేస్తున్నారండి. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట, డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం, సంథింగ్ ఇలాంటి అడిక్ట్స్ కూడా చాలామంది అయిపోయారు. వాళ్ళు మీ పర్సన్ అన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని వదులుకొని తప్పు చేశారు, థర్డ్ పార్టీ చేతిలో మోసపోయారు. ఇంకేముంది, ఇంక ఈ లైఫ్లో ఏముందండి? ఇంక ఈ పర్సన్కి మంచి చెడు తెలీదు, మెచ్యూరిటీ లేదు, ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీ. ఎవరైనా చెప్తే వినరు, ఎవరైనా చెప్తే వాళ్ళు చెప్తే నేను చేయడం ఏంటి, అసలు ఎవరు నాకు చెప్పడం ఏంటి, అన్నీ నాకే తెలుసు కదా, నేనెవరికో చెప్తాను, అన్నీ నాకే తెలుసు అనే మెంటాలిటీ అన్నమాట. ఎవరైనా చెప్తే మంచి చెప్తే వీళ్ళు నాకు చెప్పడం ఏంటి, అసలు వీళ్ళు నాకు చెప్పే పొజిషన్లో ఉన్నారా, నేను హై పొజిషన్లో ఉన్నాను, వీళ్ళు నాకన్నా కింద ఉన్నారు, వీళ్ళు నాకు చెప్పడం ఏంటి అనే మెంటాలిటీ అన్నమాట. సో ఇప్పుడు అదంతా వాళ్ళకి గుర్తొచ్చి తట్టుకోలేకపోతున్నారు అన్నమాట ఇప్పుడున్న పొజిషన్లో. సో ఏంటంటే మెయిన్లీ టెన్షన్ ఏంటంటే వీళ్ళకి చెప్పాల్సిన టైంలో వాళ్ళ ఫీలింగ్స్ చెప్పలేం, ఎందుకంటే మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేశారు. సో ఇప్పుడు చెప్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మీ దగ్గర, అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. ఇంకొక భయం ఏంటంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, వీళ్ళ నుంచి వదులుకొని వెళ్ళిపోయారేమో అని చెప్పి చూస్తున్నారు. సో వీళ్ళకి కూడా ఎవరైనా డివోర్స్కి అప్లై చేస్తుంటే అండి, ఇప్పుడు వీళ్ళకి కూడా డివోర్స్ అనేది అంతగా ఇష్టం లేదండి, వీళ్ళు కూడా వద్దనే అనుకుంటున్నారు. సో ఎవరైతే డివోర్స్ వద్దు అనుకుంటున్నారో, వద్దు అనుకునే వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా అయితే డివోర్స్ క్యాన్సిల్ అవుతుంది, ఏమీ జరగదు. న్యూ లైఫ్ అనేది ఖచ్చితంగా మీకు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారండి. ఎట్లా అంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి ఎలా అయినా, ఈ బాధ అంతా నాకు హీలింగ్ కావాలని చెప్పి ట్రై చేస్తున్నారు. సో హీల్ అవ్వాల్సింది మీ దగ్గరే, హీల్ అయ్యేలా చేయాల్సింది కూడా మీరే అన్నమాట ఈ పర్సన్కి. సో ఇప్పుడు హీలింగ్ ప్రాసెస్ అనేది జరిగేది మీ దగ్గరే ఈ పర్సన్కి. సో వేరే ఎక్కడా కూడా ఏ రకంగా జరగదు. డ్రింక్ చేసినా, స్మోక్ చేసినా, వేరే దేనికి అడిక్ట్ అయినా కూడా అది టెంపరీ మాత్రమే. పర్మనెంట్గా ఒక లైఫ్ హీలింగ్ అనేది ఈ పర్సన్కి మీ దగ్గరే జరుగుతుంది. ఓకే, వీళ్ళు రీయూనియన్ కావాలి, రీకన్సిలేషన్ జరగాలి అని అనుకునేది కూడా మీ మెంటాలిటీయేనండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు అతి ప్రేమ చూపించేశారు ఈ పర్సన్ మీద, ఇంకా మీ గురించి కంటే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించుకున్నారు. ఇప్పుడు నేనేం చెప్పానంటే మీ గురించి మీరు నమ్మండి,
మీ గురించి మీరు ఆలోచించుకోండి ప్లీజ్. ఓకేనా? మీ గురించి మీరు ఆలోచించుకోవాలి, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు, బట్ ఇక్కడ నాకు ఇంకా అదే ఎనర్జీ వస్తుందన్నమాట. సడన్గా మీకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. నేను ఒంటరి అయిపోయాను, నాకు ఎవ్వరు లేరు అని చెప్పి ఏడుస్తున్నారు. వద్దు, అలా ఏడవద్దు, స్ట్రాంగ్గా ఉండండి. మనం ఎప్పుడైతే ఏడుస్తామో, మనకి ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వస్తాయో అప్పుడే మనకి జరగాల్సిన మంచి పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. నేను ప్రతిసారి ఇదే ఎందుకు చెప్తున్నానో తెలుసా? నాకు ఎనర్జీ ఎవరైతే ఇక్కడ చూస్తున్నారో, ఈ రీడింగ్ అనేది చూస్తున్నారు వ్యూవర్స్, నాకు చాలా అలాంటి ఎనర్జీ వస్తుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఒక విషయం చెప్తాను క్లియర్గా. మనం ఒక బాండింగ్తో కనెక్ట్ అయ్యి ఒక రీడింగ్ ఏదైనా చేస్తున్నాము అంటే, ఒక పర్సన్కి కానీ లేదా మనం ఈ సబ్స్క్రైబర్స్కి మన ఫ్యామిలీ అనుకొని కనెక్ట్ అయినప్పుడు, వాళ్ళ కోసం ఏదైనా యూజ్ అయితే బాగుండు అని కనెక్ట్ అయ్యి వాళ్ళెవరో నాకు తెలీదు. ఇప్పుడు ఎవరైతే మీరు చూస్తున్నారో మీరెవరో నాకు తెలీదు, అండ్ నేనెవరో కూడా మీకు తెలీదు. బట్ ఏంటంటే మనకి తెలియకుండానే ఒక బాండింగ్ అనేది వచ్చింది. చాలామంది అంటున్నారు, రేవతి నువ్వు చాలా బాగా చెప్తున్నావు అమ్మా, నాకు చాలా బాగుంది, నీ వాయిస్ వింటే బాగుంది, నీ వాయిస్ సూతింగ్ ఉంది, నాకు చాలా హీలింగ్ అనిపిస్తుంది, చాలా బాగా రీడింగ్ చేస్తున్నావు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, నన్ను మీరు యాక్సెప్ట్ చేశారు మీ లైఫ్లోకి. అలాగే నేను ఎలాగంటే అట్లీస్ట్ నా వల్ల కొంచెమైనా హీలింగ్ 1% అయినా బాగుంటే బాగుండు నా వల్ల అని చెప్పి నేను ట్రై చేస్తున్నా. సో మనకి తెలియకుండానే ఒక టెలిపతి కనెక్షన్ అనేది చూసే వ్యూవర్స్కి, మన ఫ్యామిలీకి, నాకు అనేది ఒకటి వచ్చింది. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మనకి కనెక్ట్ అవుతారన్నమాట. ఇది చాలామంది నమ్మరు. మీ యాన్సిస్టర్స్ కానీ, నా యాన్సిస్టర్స్ కానీ, అంటే మన పూర్వీకులు, మన పెద్దలు అంటారు కదా. సో ఈ పెద్దలు అనేవాళ్ళు మనకి కనెక్ట్ అయ్యి ఆ టైంలో మనకి కోఆపరేట్ చేస్తారు. మన ఇంట్యూషన్కి మనకి ఏదైతే అవసరమో ఆ మాటలు బయటకు వచ్చేలా చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని కార్డ్స్ ఉన్నాయి. చాలామంది అనుకోవచ్చు సూసైడ్ అటెంప్ట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది, కార్డ్స్లో కనిపించదు. బట్ ఈ కార్డ్స్లో ఉన్న మీనింగ్ని బట్టి మన ఇంట్యూషన్కి తెలుస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే ఒక టారో రీడర్ అనేవాళ్ళు ఆ పర్సన్ని చూసి వాళ్ళేంటి అనేది ఎనాలిసిస్ చేయగలగాలి. అప్పుడే వాళ్ళు పర్ఫెక్ట్ టారో రీడర్ అన్నమాట. వాళ్ళ ఫేస్ చూసి వాళ్ళని ఎనాలిసిస్ చేయగలగాలి, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. చూడండి, ఇప్పుడు నాకు ఈ మాటలన్నీ చెప్తుంటే నాకు ఒకలాంటి ఎనర్జీ నాకు వస్తుంది, హెడ్ఏక్ వస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి ఎనర్జీ నాకు తీసుకుంటే నాకు బ్యాక్ బోన్ నుంచి ఒకలాంటి ఎలా అంటే కూలింగ్, నాకు బాడీలోకి చల్లదనం వస్తుందన్నమాట. అది తెలీదు, నాలో ఉన్న వేడి అంతా పోయి నా యాన్సిస్టర్స్ కానీ ఎవరైనా కనెక్ట్ అయినా, లేకపోతే ఏంజల్స్ నాతో కనెక్ట్ అయినా, లేకపోతే మీ ఎనర్జీ ఏదైనా ఒక పాజిటివ్ కానివ్వండి, ఒక నెగిటివ్ కానివ్వండి కనెక్ట్ అయినా, నాకు ఎట్లా అనిపిస్తుందంటే హెడేక్ వచ్చేస్తుంది అన్నమాట. నాకు బ్రెయిన్లోకి అలా అయిపోతుంది. ఎట్లా అంటే నా బాడీలోకి మెల్లగా ఒక కూలింగ్, చల్లదనం అనేది నా బాడీలో పాస్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను అదే ఎగ్జాక్ట్గా ఫీల్ అయిపోతున్నాను. యాక్చువల్లీ చాలా మంచి ఎనర్జీ అండి, చాలా బాగుంది నాకు ఈరోజు. ఎందుకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది చెప్పడానికి. ఐ థింక్ నా యాన్సిస్టర్స్, నా పూర్వీకులు, నా పెద్దలు ఎవరో కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ యాన్సిస్టర్స్. ఎప్పుడు నాతోనే ఇలా ఉండండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎందుకో కొంచెం ఎమోషనల్గా అయిపోతున్నాను, ఎందుకంటే ఈరోజు ఎందుకో చాలా కనెక్ట్ అయ్యింది. థ్యాంక్ యూ అండి, ఇది మీ వల్లే జరిగింది. ఇలాంటిది ఎప్పుడు జరగదు, ఎప్పుడైనా చాలా రేర్గా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం నేను ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. సో మీరు నాతో కనెక్ట్ అయ్యారు, నేను మీతో కనెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు ఈ రీడింగ్ చేయడం వల్ల నా యాన్సిస్టర్స్ కూడా నాతో కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఇప్పుడు. ఐఎమ్ సో హ్యాపీ, నా ఫేస్లో స్మైల్ వచ్చింది. ఇది మీ వల్లే. థ్యాంక్ యూ అండి. సో ఏంటంటే ఫైనల్గా మీ పర్సన్ ఏంటంటే చాలా ఎమోషనల్గా థింక్ చేస్తున్నారండి. థింక్ చేస్తూ మీకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా వస్తే ఓకే నన్ను క్షమించు, నన్ను యాక్సెప్ట్ చేసి అంటే మీరు యాక్సెప్ట్ చెయ్యరు కదా.
యాక్సెప్ట్ చేయొద్దని నేను కూడా చెప్తాను. బట్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా రియలైజ్ అవ్వాలి. కొంచెం రియలైజ్ అయ్యారు, హాఫ్ అయితే చేంజ్ వచ్చేసింది, బట్ 100% చేంజెస్ రావాలి. మీరు పడిన బాధకి ఫలితం దక్కాలి, మీరు పడిన బాధకి రిజల్ట్ రావాలి కదా. ఎవరు సమాధానం చెప్పాలి? మీరు పడిన బాధ ఏదైతే ఉందో, మీరు ఏడ్చిన ఏడుపుకి కానీ, మీరు ఏదైతే మీ లైఫ్ని ఎండ్ చేసుకోవడం కోసం ట్రై చేసిన సిచ్యువేషన్స్కి కానీ సమాధానం చెప్పాల్సింది ఎవరు? మీరు వెళ్ళిపోయిన తర్వాత తిండి తినకుండా, నిద్రపోకుండా, ఏడుస్తూ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీరు మాటలు అనిపించుకుంటూ, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా లోకుగా అయిపోయి బాధపడి ఇన్ని ఫేస్ చేశారు కదా. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది వన్ అండ్ ఓన్లీ ఈ పర్సన్ మాత్రమే. సో మీరు కొంచెం వెయిట్ చేయండి, ఈ పర్సన్ కంప్లీట్గా రియలైజ్ అయ్యి మీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే మనకి ఫస్టే డెత్ కార్డ్ వచ్చింది, నెక్స్ట్ స్టార్ కార్డ్ వచ్చింది. సో ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా మనకి చేంజెస్ అనేది కనిపిస్తుంది. 100% చేంజెస్ వస్తాయండి. మ్యాక్సిమం మీకు 2 monthsలో అంత క్లియర్ అయిపోతుంది. కంప్లీట్గా మీకు రీకన్సిలేషన్ అనేది జరగకపోయినా కూడా నాకు నిన్న కూడా ఇదే వీడియోలో మనకి ఇలాగే అనిపించింది. సో కంప్లీట్గా కాకపోయినా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ కొంచెం స్లో మూమెంట్ అన్నమాట, స్లో ఎనర్జీ. ఇప్పుడు అనుకుంటే వచ్చేసి ఖతం చేసేసే మెంటాలిటీ ఏమీ కాదు. వెంటనే వచ్చేసి ఫినిష్ చేసేసి ఇంకా బరాబర్ చేసేద్దాం, ఈ మెంటాలిటీ కాదన్నమాట. సో కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే థర్డ్ పార్టీ కొంచెం నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుందండి. చాలా హార్ష్ మెంటాలిటీ, మిస్టీరియస్ మెంటాలిటీ అన్నమాట థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీ దగ్గర నుంచి ఎప్పుడు బయట పడిపోదామా అని చూస్తున్నారు. సో నేను ఈరోజు మీకు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, నన్ను నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, నన్ను నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, నన్ను నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పి మనం ఈరోజు ఎఫర్మేషన్ చేసుకుందాం. ఎఫర్మేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం స్ట్రాంగ్ అవుతామండి. కమెంట్స్ చేస్తారు కదా అని నేను చెప్పడం కాదు, ఇది మీకు చాలా ఒక స్ట్రాంగ్ ఎనర్జీ వస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు డైరెక్ట్గా యూనివర్స్కి కనెక్ట్ అవుతారు. ఇలాంటి ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం వల్ల ఏంటంటే మీకు తెలియకుండానే మీరు యూనివర్స్కి కనెక్ట్ అయిపోతారన్నమాట. యూనివర్స్కి, ఏంజల్స్కి కనెక్ట్ అయిపోతారు. అసలు టారో రీడింగ్ అంటేనే ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం మెయిన్లీ. ఎస్, నేను స్ట్రాంగ్ ఉన్నాను. ఎస్, నన్ను నేను లవ్ చేసుకుంటున్నాను. నన్ను నేను నమ్ముతున్నాను. నేను చాలా కష్టపడుతున్నాను. నేను చాలా పైకి వస్తున్నాను. నా లవ్ సక్సెస్ అవుతుంది. నేను చాలా బాగున్నాను. నేనంటే అందరూ ఇష్టపడుతున్నారు. ఇలాంటి ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం అన్నమాట. ఏదో చేయడము ఇంకేదో అవసరం లేదు, ఏమీ చేయలేకపోయినా పర్వాలేదు. ఇలాంటి ఎఫర్మేషన్స్ చెప్పుకోండి. మీరు మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి పాజిటివ్గా ఎఫర్మేషన్స్ చెప్పేసుకుంటే మనకి డైరెక్ట్గా మనము యూనివర్స్కి కనెక్ట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఈరోజు మనం ఎఫర్మ్ చేసుకుందాము, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. సో ఇప్పుడు ఏంజల్ కార్డ్స్ కూడా చూద్దాము. ఏంజల్ గైడెన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, పీస్ఫుల్ రెజల్యూషన్. ఓకే, నెక్స్ట్ చెప్పాను కదా, మిమ్మల్ని మీరు నమ్మండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మనసు ఏం చెప్తుందో అది వినండి. సో అప్పుడు మీరు రెడీగా ఉంటారు. ఓకే, ఖచ్చితంగా ఒక అబండెన్స్ అనేది వస్తుంది, మంచి ఫ్యూచర్ ఉంది. ఎంత మంచిగా ఏంజల్స్ ఆన్సర్ చెప్పారో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్స్, మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ యూనివర్స్. నేను ఏదైతే రీడింగ్ చేయాలనుకుంటానో మీరు ఎప్పుడు కూడా నాకు ఇంత మంచి సపోర్ట్ చేస్తారు, ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉన్నారు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ వల్ల నేను కూడా యూనివర్స్కి, ఏంజల్స్కి కూడా చాలా దగ్గరగా కనెక్ట్ అవుతున్నాను. సో డోంట్ వరీ, మీకు షూర్గా రికన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి డెత్ కార్డ్ వచ్చింది, స్టార్ కార్డ్ వచ్చింది, ఇక్కడ 2 of Cups వచ్చింది. సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, ఏస్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది, వావ్ 3 of Wands వచ్చింది, ద ఎంప్రెస్ వచ్చింది. మీరు ఎంప్రెస్ పొజిషన్లో ఉన్నారు. మీ పర్సన్ ఎంపరర్ అయితే మీరు ఒక ఎంపరర్, మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారు. సో మీరు ఇదే ఎనర్జీని కంటిన్యూ చేయండి. ఓకేనా? సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను లైవ్ చేయలేదు, నేను ఈరోజు ఖచ్చితంగా లైవ్ చేస్తాను అండి.
సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు లైవ్లో కనెక్ట్ అవ్వండి. ఒక క్వశ్చన్ మాత్రమే నేను ఫ్రీగా చెప్తాను, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో అడగండి, నేను అన్నీ క్లియర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ అండి మీకు ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రెజనేట్ అయితే ప్లీజ్ దయచేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఎఫ్ఎం చేయడం కూడా మర్చిపోవద్దు. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. నేను నన్ను నమ్ముతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ.